నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు దూసుకెళ్తున్నాయి. మరోవైపు ప్రజలు కూడా మార్పు కోరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్రంలోనే తంబలపల్లి నియోజకవర్గం కొంత హాట్ టాపిక్గా మారుతుంది. మరోవైపు తాజాగా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొంత నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరోవైపు గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి మాట్లాడదాం. మనతో పాటు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీరు కూడా కొంత దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ లేదంటే పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళటం కానీ ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు వెళ్తుంటే ప్రజల్లోకి? ముందుగా హ్యాష్ ట్యాగ్ ఛానల్ అందరికి ధన్యవాదాలు. అంటే అభ్యర్థిని ప్రకటించినాక మేము కాదండి, మేము ముందు నుంచి ఒక 3 నెలలుగా తిరుగుతున్నాం. ఎందుకంటే మేము లోకల్ వాళ్ళం కాబట్టి, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఎట్లుంది పరిస్థితి అని 3 నెలలుగా విస్తృతంగా తిరుగుతున్నాం. అభ్యర్థి ఖరారు చేస్తారు మాకు అనేది మాకు ముందు నుంచే నమ్మకం ఉంది అధినాయకుల మీద. ఎందుకంటే మా అలాంటి వాళ్ళను, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందరుంటుంది. కరెక్ట్గా 40 ఏళ్ళ క్రితం పార్టీ పుట్టినప్పుడు మా మొట్టమొదటిసారిగా ఉమాశంకర్ రెడ్డి గారు, ఉమాశంకర్ రెడ్డి గారు, ఆయన మొట్టమొదటిగా ఆయన కూడా నాలాగా ఒక సివిల్ ఇంజనీరు, బట్ గోల్డ్ మెడలిస్ట్. ఆయన కర్ణాటక యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఆయన్ని తీసుకొచ్చింది. కరెక్ట్గా 40 ఏళ్ళ తర్వాత మాకు ఈ అవకాశము వచ్చింది ఇంజనీర్కి. అంటే అప్పుడు ఒక ఇంజనీర్కి వచ్చింది, ఇప్పుడు ఒక ఇంజనీర్కి వచ్చింది. కానీ మాకున్న పరిజ్ఞానంతో నియోజకవర్గం కంప్లీట్గా అవగాహన ఉంది మాకు. ఎక్కడ ఏమి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమున్నాయి, ఇక్కడున్న వనరులు ఏమున్నాయి, ప్రకృతి వనరులు, ఇవన్నీ అవగాహన ఉందండి మాకు. సో తంబలపల్లి అనగానే టీడీపీ కంచుకోట. సో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరబోతుందా? మీరే అంటున్నారు కంచుకోట అని. కంచుకోట అంటే 100% మా టీడీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం. అందులోనే మా అధినాయకునికి మేము ఇక్కడ కొంచెం ఆయనకు జరిగిన అవమానానికి ఆయన క్షమించమని క్షమాపణలు చెప్పినాం. మీ ఛానల్ తరపున కూడా ఆయనకు క్షమాపణలు చెప్తున్నాం, చెప్తూనే ఉంటాం. ఈ ఎలక్షన్లో గెలిచి మేము ముందు 2019 47,000తో గెలిచిన వైసీపీని ఈసారి మేము 50,000తో 47,000 కంటే ఎక్కువగా మెజార్టీ తీసుకోబోయి మా అధినాయకుడికి గిఫ్ట్గా ఇచ్చి మేము చెప్తున్న క్షమాపణలను విరమించుకుంటాం. కానీ తెలుగుదేశం పార్టీకి కొంత తంబలపల్లి నియోజకవర్గం కూడా ఒక సెంటిమెంట్ ఉంది అని కొంతమంది చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికంగా. కొత్త అభ్యర్థికి కనుక రంగంలో దింపితే ఖచ్చితంగా కూడా గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. అది ఆ నమ్మకం ఉందా? ఆ సెంటిమెంట్ ఈసారి ఖచ్చితంగా కూడా నిలబడుతున్న నమ్మకం ఉందా మీకు? మా వాళ్ళకు సెంటిమెంట్ అనే కంటే తెలిసిన వ్యక్తి కావాలనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మాది మున్సిపాలిటీలు ఉన్నదో కాదు, మాకు మున్సిపాలిటీలు లేదు, మాదంతా ఒక విలేజ్ అట్మాస్ఫియర్. విలేజెస్ ఎక్కువ కాబట్టి బంధాలు, అనుబంధాలు, రిలేషన్స్ దీనిల మీద ఎక్కువ ఉంటుంది. మాకు ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, అట్లనే ఆత్మీయత కూడా ఎక్కువ ఉంటుంది. కొత్త వాళ్ళకి వస్తే గెలుస్తారనేది కాదు, కానీ అన్నీ తెలిసిన వాళ్ళు వస్తే మన నియోజకవర్గంలో మనకు తెలిసిన వాళ్ళు, మన స్థితిగతులు తెలిసిన వాళ్ళు, మన ఆత్మాభిమానం కాపాడేటోడు వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు. అది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. సో మరోవైపు మీరు తెలుగుదేశం పార్టీ తరఫు ఇస్తున్నటువంటి గ్యారంటీలని ప్రజల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది? బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న ఈ గవర్నమెంట్ ఇస్తున్న పథకాల్లో అవి ఎంతవరకు పనికొస్తాయనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఇస్తాన్నాడు ఒకటి, ఏది రైతు భరోసా అంటాడు. రైతు భరోసా 13,500 రూపాయలు ఇస్తాడు. 13,500 రూపాయలు అంటే నాకు తెలిసి ఒక అరెకరం పంట పెట్టడానికి కానీ సరిపోదు. ఇప్పుడు మన గవర్నమెంట్ మనం 20,000 ఇస్తాను అంటాను. రెండోది ఏంటంటే మనం చెప్తున్నది, ముందు మనం 0 వడ్డీ కింద రుణాలు ఇచ్చినాం రైతులకు, అది కూడా విరివిగా ఇచ్చినాం. ఈరోజు ఆ బ్యాంకుల్లో కూడా రైతులకు విరివిగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏమరా అంటే వీళ్ళు చేసిన అప్పులకి బ్యాంకులో కూడా ఎవడు లోన్లు ఇవ్వడం లే ఎవరికి. రెండోది ఇంకోటి ఏంటంటే, రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే చరిత్రలో ఒక వైకాపా ప్రభుత్వమే. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనము ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీతో మనం ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ ఇచ్చినాం, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. సో దానివలన వాళ్ళకి పెట్టుబడులు తగ్గినాయి, పంటలు పండించుకోగలిగినారు, లాభాలు వచ్చినాయి. మిగతా వాళ్ళకి 90% సబ్సిడీతో ఇచ్చినాం, 10% కాబట్టి వాళ్ళు పంటలు పండించుకోవాలని గిట్టుబాటు కలగండి. ఇప్పుడు రైతుకు అత్యంత భారమైంది పెట్టుబడి.
ఆ పెట్టుబడి భారమై లాసుల్లో పోతా అంటే ఈ 5 ఏళ్ళుగా మీరు గమనించినారంటే కరెక్ట్గా 2019 నుంచి 2023 వరకు మీరు తీసుకున్నారంటే ప్రతి సంవత్సరం మినిమం 10-15% డ్రాప్ డౌన్ అవుతా ఉంది ఇరిగేషన్. మీరు కానీ చూసుకోండి. ఎందుకు డ్రాప్ డౌన్ అవుతుందంటే ముఖ్య కారణం రైతులకి ఈ ప్రభుత్వం చేస్తా అనింది జీరో. సున్నా వడ్డీ రుణాలు విరివిగా దొరకడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని అటకెక్కించినారు. దానివలన రైతులు చాలా లాసుల్లో ఉన్నారు. పంటలు పండించడానికి కూడా భయపడి గమ్మునైపోయినారు. సో అంటే ఇప్పుడు వైసీపీ పథకాలన్నీ కూడా కేవలం ప్రచార ఆర్భాటాలుగానే చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఖచ్చితంగా నేను చెప్పడం కాదు, ఎవరు అడిగినా చిన్నపిల్లని అడిగినా ఏం రాయి ఏంటంటే వాళ్ళే చెప్తారు. ఏ ఒకటే చూసుకోండి. ఈరోజు అమ్మఒడి అన్నారు. సరే అమ్మఒడి మంచిది, 15,000 ఇస్తామన్నారు. ఒక బిడ్డతో ఎవరు ఉండరు, 2 బిడ్డలు ఉంటారు, 3 బిడ్డలు ఉంటారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు ఇచ్చేది 15,000, దానికి ఆర్భాటం ఏది? నువ్వు పెట్టే బహిరంగ సభలు కానీ, నువ్వు చేసే పేపర్ యాడ్స్ కానీ, నువ్వు చేసే ఇవన్నీ మీకు సంబంధించిన మీ సాక్షి సంబంధించిన యాడ్స్ ఇంకో దానికి పనికొస్తున్నాయి. కానీ అది కరెక్ట్ యూజర్కి అవసరమైన ఒక తరం రాలేదనేది మా ఉద్దేశం. సో మరోవైపు సిద్ధం సభలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఒక పక్క బటన్ నొక్కే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం బటన్ నొక్కి డబ్బులు వేసినంత మాత్రాన సంక్షేమం నమ్మే ఇవాళ జగన్ బరిలో దిగితే ఎంతవరకు ప్రజలు ఆదరిస్తారనుకోవచ్చు? ఇప్పుడు ప్రజలు నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి ఆలోచిస్తారండి. ఇప్పుడు ఎవరు బటన్ ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందన్నా కూడా సంక్షేమ పథకాలు అనేది అది ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో వస్తా నానవాయితీ. అది అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన దాని ప్రకారం బిలో పావర్టీ లైన్ కింద ఎవరున్నారో వాళ్ళందరికీ కొంచెం సంక్షేమం ఇస్తే బిలో పావర్టీ నుంచి అబో పావర్టీ లైన్కి వస్తారనే దాంతో పుట్టిందే ఈ సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు మేమిస్తున్నాం అంటే అది తప్పు. అది ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేది గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది దానికి గొప్పగా మేము ఇస్తానని చెప్పనక్కర్లేదు. నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ స్టేటు ఈరోజు 50,000 కోట్లు, 1,00,000 కోట్లు లేకపోతే అప్పుల్లో ఉన్నామా ప్రాఫిట్లో ఉన్నామా, దీన్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి? నువ్వు ప్రాఫిట్స్లోకి ఇంట్లో ఫ్యామిలీ ఉన్నట్టే. ఈరోజు ఫ్యామిలీలో 10 ఎకరాలు ల్యాండ్ పొలం పెట్టినాం, 10 ఎకరాల్లో 10 లక్షలు ఖర్చు అయితే అట్లీస్ట్ ఒక 2-3 లక్షలు లాభం వస్తే రేపు బిడ్డ పిల్లలో ఇంకో దానికో చదువులకో దేనికో ఉపయోగపడుతుంది. నువ్వు 10 లక్షలు అప్పు చేసి దాన్ని పంట పెట్టి నీకు పంట రాక 10 లక్షలకి ఇంకో 10 లక్షలు వడ్డీలు అయితే ఏమవుతుంది? ఈరోజు జరుగుతుంది అదే. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వాన్ని ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని కలలు కానీ 30,000 ఎకరాలు ల్యాండ్ యాక్విజిషన్ చేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇది పోలవరం ప్రాజెక్టును స్టార్ట్ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చినాక దాన్ని ఆడబెట్టేసినారు. ఈరోజు మన స్టేట్ అప్పులు ఎన్ని ఉన్నాయి? దాదాపు ఈ వైకాపా ప్రభుత్వము దగ్గర 6-7 లక్షల కోట్లు అప్పు చేసింది. అంటే 1,50,000 కోట్ల లెక్కన సంవత్సరానికి అప్పు చేసింది. మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఒక సంక్షేమ పథకాలకి 1,50,000 కోట్లు అయిపోయిందా? రెండోది నిరుద్యోగం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాప్తాడు సభ నేను కంప్లీట్గా చూసిన. ఆయన ఎంతసేపు ఏం చెప్తున్నాడు? 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినాను, 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినాను అంటున్నారు. ఏం ఉద్యోగాలు ఇచ్చినావు? ఒక R&Bలో ఇచ్చినావా? లేదంటే ఒక ఇరిగేషన్లో ఇచ్చినావా? ఒక గెజిటెడ్ డిఎస్సి ఇచ్చినావా? మెగా డిఎస్సి అన్నావు, డిఎస్సి ఇచ్చినావు, ఇవన్నీ చేయాల. సో మొన్న ప్రకటించిన డిఎస్సి కూడా ఎలక్షన్ స్టంట్ అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు ఉండేది 44 రోజులు. నువ్వేం చేస్తావు? రిక్రూట్మెంట్ చేస్తావా? ఎగ్జామ్ పెడతావా? ఏం జరుగుతుంది దీంట్లో? ఎలక్షన్ కోడ్ వస్తుంది. నువ్వు ఒకవేళ ఎగ్జామ్ పెట్టగలిగినా కూడా నేను ఒకటి అడుగుతాను, ఏపీలో ఎవరిని అడగండి, ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరు అడగండి, చెప్తాడో చూద్దాం. ఏపీపీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అడగండి, ఎవరైనా చెప్తారేమో. ఎవరికి తెలియదు. రెండోది, మాది కూడా ఒక తాలూకా కదా, మా ఊర్లో ఎవరినన్నా కానీ ఒకటే మాట అడగండి, అరే బాబు మీ ఊర్లో మీ మండలానికి ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఎవరైనా అడగండి, చెప్తారు. సో అన్ని వ్యవస్థలకు దేనికి ఫండ్ లేదంటే దేనికి ఫండింగ్ లేదు. స్టేట్ డెవలప్మెంట్ జీరో. నువ్వు బటన్ నొక్కుతానో సంక్షేమ పథకాలతో నీకు ఓట్లు వస్తాయి అని అనుకోవడం అది నీ విజ్ఞత. దాన్ని మేము కామెంట్ చేయలేము. మేము చెప్తానేది ఒకటే, స్టేట్లో ఉన్న మా నాయకుడు చెప్తానేది ఒకటే, మా నాయకుడు ఇస్తానే భరోసా ఒకటే. ఆయన విజన్ ఉన్న నాయకుడు, అది ఆల్రెడీ ప్రపంచం అందరికీ తెలిసిన నాయకుడు, ప్రపంచ పటంలోనే ఒక హైదరాబాద్ మహానగరాన్ని పెట్టిన నాయకుడు.
ఆయన చెప్తే ఆ విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన చెప్పిన మాట వింటారు. ఈరోజు యువకుల్ని 5 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక చెడు వ్యసనాలకు బానిసలను చేసి లాస్ట్కు గంజాయి అమ్మే పరిస్థితికి తీసుకొచ్చి స్టేట్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసినారనేది నా కానీ అభిప్రాయం. 5 ఏళ్ల పాలన తీసుకుంటే పెద్ద ఎత్తున అభివృద్ధి కుంటుపడింది. మరోవైపు మీ నియోజకవర్గం తంబలపల్లి నియోజకవర్గం కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అభివృద్ధి పరంగా ఏం చేశాడు ఏం చేయలేదు అంటే ఏం చెప్తారు? అభివృద్ధి పరంగా ఆయన చేసింది ఏం చేసినాడంటే నాకు తెలిసి ఆయన చేసింది మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్లు అవి కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ పిఎంజిఎస్వై నాట్ ఏ స్టేట్ దాంట్లో చేసిన అభివృద్ధి అంటే ఒకే ఒక రోడ్డు జరిగింది. అది కొత్తకోట నుంచి ఆంధ్ర బార్డర్ వరకు, అది కూడా బ్రిడ్జి పనులు జరగలే స్టేట్ డెవలప్మెంట్లో. మిగతా అంతా సెంట్రల్ డెవలప్మెంట్లో సెంట్రల్ స్కీములు జరిగిన అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి అనేది మా నియోజకవర్గం జరగలే కానీ వాళ్ళు అభివృద్ధి చెందినారు. ఎందుకంటే ఒక మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దానికంటే 1000 ఎక్కువగా ఇసుక అమ్ముకొని అభివృద్ధి చెందినారు. ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా అభివృద్ధి చెందినారు. ఇది మన ముదివేడు ప్రాజెక్టు కానీ రిజర్వాయర్ అది కానీ ఇంకా అందరిని గండికోట నుంచి అందరిని పైప్ లైన్ కానీ ఇవేవి కంప్లీట్ కాలే. ఆ వచ్చిన డబ్బులు అవి ఎంతవరకు తీసుకున్నారో లేకపోతే అట్లే పెట్టినారో మాకు తెలియదు కానీ పనులు అయితే ఏవి జరగలే. ఇవి వాళ్ళు చేసిన అభివృద్ధి. కానీ మేము ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన మీద కూడా కొన్ని భూ కబ్జా ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. వాస్తవమేనా? ఆ భూ కబ్జాలు చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, ఏడ చూసినా ఉన్నాయి అవి. కానీ అవి ఏం కావు. మా ప్రజలకు కూడా నేను ఒకటే మాట ఇస్తాను, అంటే బ్రిటిష్ వాడు కూడా మన దగ్గర అన్నీ ఎత్తవినాడు, కానీ భూమిని మనకున్న మానవత్వాన్ని ఆత్మాభిమాన్ని తీసుకోవాలేదు. ఈ భూ కబ్జాలు డికేటీ ల్యాండ్స్ ఇవి అవి ఏవో జరిగినాయో అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఆ గవర్నమెంట్ వస్తాను. సో మరోవైపు జనసేన టీడీపీ రెండు హిట్ పేరు అనుకోవచ్చా ఈ ఎన్నికలు? 100% హిట్ పేరే కదా, అది తెలియదు ఏముంది. ఇప్పుడు జనసేన వల్ల కూడా ఇప్పుడు 5 to 6% వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు మనది ఆల్రెడీ మోర్ దాన్ 45% ఉంది. ఏ సర్వేలు చూసినా అవే చెప్తాను. సో రెండు యాడ్ అయినప్పుడు మనకు 52 to 53% మనకు 100% మన దాంట్లో ఉంది. 52-53%తో ఉంది కాబట్టి 150 to 160 సీట్స్తో మనం గెలుస్తున్నాం. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మరోవైపు తంబలపల్లి నియోజకవర్గం తీసుకుంటే పెద్ద ఎత్తున టికెట్ కోసం పోటీ పడినటువంటి నేపథ్యం. కానీ అందరినీ కాదని ఇవాళ జయచంద్ర రెడ్డికి అధిష్టానం ఎందుకు మొగ్గు చూపింది? ఏంటి మీలో ఉన్నటువంటి విధేయత? అంటే నాలో ఉన్న విధేయత నాకు తెలియదు. నేను పెద్ద ఆయనకు నన్ను పిలుచుకొచ్చినప్పుడు నాకు కూడా ఒక ఇంటర్వ్యూ లాగా ఆయన ఎవరిని అంత తొందరగా సెలెక్ట్ చేయడు. ఎన్నో స్క్రీనింగ్ టెస్టులు చేస్తాడు. అన్ని స్క్రీనింగ్ టెస్టుల్లో మేబీ నేను పాస్ అయినానేమో. నేను ఇచ్చిన విజన్, ఆయన ఒక విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి నేను ఇచ్చిన ప్రాజెక్టులు, నేను ఇచ్చిన నా నియోజకవర్గం గురించి నేను ఇచ్చిన విజన్ ఆయనకు నచ్చి నన్ను సెలెక్ట్ చేసినాడు అనుకుంటా. ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి? మీరు ఇచ్చినటువంటి విజన్ ఏంటి? మీకు నియోజకవర్గం మీద ఉన్నటువంటి ఎట్లా డెవలప్మెంట్ చేయాలని మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? నా నియోజకవర్గంలో మోర్ దాన్ 70% to 75% డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. సో ఈ 70 to 75% డ్రై ల్యాండ్స్ని హంద్రీ నీవా ద్వారా వాటర్తో కంప్లీట్గా ఈ ఫ్రూట్స్ వైపు, తోటల వైపు మళ్ళించాలనేది ఒకటి చెప్పినాను. రెండోది ఈ తోటల వైపు మళ్ళించి మనము ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి. మాకు హైయెస్ట్ బాగా పండేది టమాటా, ఏషియాలోని బిగ్గెస్ట్ మార్కెట్. సో ఈ ల్యాండ్ మనకు టమాటాకు సూటబుల్ కాబట్టి టమాటా ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి. రెండోది ఇంతవరకు మన నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ లేదు. ఇండస్ట్రియల్ కారిడార్ లేని నియోజకవర్గం మేబీ మాది ఒకటే అనుకుంటాను 175లో. సో మాకు ఇండస్ట్రియల్ కారిడార్లు మినిమం 2 కావాలా. ఎందుకంటే మాకు 70,000 ఎకరాలు పైచీలకు మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సో మాకు ఒక 2 ఇండస్ట్రియల్ కారిడార్లు కియా లాంటి సంస్థలను ఒకటి తెప్పించండి. మాకున్న పరిశ్రమల ఈ పారిశ్రామికవేత్తల పరిచయంతో మేము కొంత 30 నుంచి 40% ఇండస్ట్రీస్ తీసుకొస్తామని మేము కూడా మాట వేయడం జరిగింది. వాళ్ళు ఒక ఇండస్ట్రీని మనం కూడా తీసుకొని వచ్చి, మరీ ముఖ్యంగా మేము ఆలోచిస్తున్నది ఏమంటే ఈ మా నియోజకవర్గాల్లో ఉన్న చదువుకున్న పిల్లోడు మినిమం వాడు ఇక్కడ చేసుకునే పరిస్థితి లేదు. బెంగళూరు కూలి పని చేసుకుంటా అన్నాడు. ఈ యూత్కు ఉద్యోగాలు కల్పించాల. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కూడా తీసుకురావడానికి అనుకూలమైన ప్లేసు. ఎందుకంటే మన బెంగళూరు ఎయిర్పోర్ట్ మనకు 70 కిలోమీటర్లు మన బార్డర్కి. ఇంక ఇండస్ట్రీస్కి ఎందుకు అనువైంది అంటానంటే మనకు చెన్నై పోర్ట్ బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ సౌత్ సీ పోర్ట్ మనకు హార్డ్లీ 200 to 225 కిలోమీటర్లు వస్తుంది.
మన ఆంధ్రాలో ఉన్న కొత్తపట్నం పోర్టు 150 to 160 కిలోమీటర్. సో కియాకు పోల కంటే కూడా 100 కిలోమీటర్స్ మనకు తగ్గుతూ ఉంది. సో గత పాలకులు దీని మీద దృష్టి పెట్టినారో లేదో నాకు తెలియదు. నాకు తెలిసినవి ఇవన్నీ మా కొందరు పెద్దలు నాకు ఇచ్చిన సజెషన్ల ప్రకారం ఇవి ఉన్నాయి, దీనిలోనూ కూడా కొంచెం చేయని ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకొచ్చి అన్ఎంప్లాయ్మెంట్ జీరో చేయాలనే ఉద్దేశంతో నేను ఆయనకు అన్ని ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇండస్ట్రియల్ గ్రోత్ ఒక రకంగా ఒక అయితే రైతులకు సంబంధించి మీరు అన్నట్టుగానే కొంత మదనపల్లి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా టమోటా రైతులు ఎక్కువ మంది ఉంటారు. ప్రతి సంవత్సరం గిట్టుబాటు ధర విషయంలో కొంత చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏంటి టమోటా రైతులకు మీరు ఇచ్చే హామీ ఏంటి? క్రాప్ టమోటా మా ఏరియాలోనే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మావన్నీ ల్యాండ్స్ వచ్చి రెడ్ సాయిల్ ల్యాండ్స్. సో ఎక్కువ క్రాప్ వస్తుంది కాబట్టి మా వాళ్ళకు నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఒకటే, మాకు వచ్చే ప్రొడక్షన్ ఇప్పుడు ఒక 100 టన్నులు ప్రొడక్షన్ వస్తే దాంట్లో ఒక 50 టన్నులు ఎక్స్పోర్ట్ పర్పస్ ప్రాసెసింగ్ చేసుకొని ఒక 50 టన్నులు మార్కెటింగ్కి పంపిస్తే ఖచ్చితంగా మనది ఏషియాలో బిగ్గెస్ట్ మార్కెట్ కాబట్టి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి రైతులు గిట్టుబాటు ధర వస్తుంది. మనం ఏదైతే ప్రాసెసింగ్ యూజ్ చేస్తామో దాన్ని కూడా మినిమం ప్రైస్ పెడతాం. ఇప్పుడు 1 ఎకరం పొలం పెట్టాలంటే టమాటా పెట్టాలంటే రైతుకి 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు వస్తుంది 3 నెలలు పట్ట. ఈ 1,50,000కి వాళ్లకు 1,00,000 రూపాయల నుంచి 50,000 లాభం వస్తుందంటే ప్రశాంతంగా ఉంటారు, అప్పుల పాలు కాకుండా. అదొకటి. దానికి తోడు రెండోది పెట్టుబడి సహాయం. ఇవి రెండు చేయగలిగితే రైతుల ఆత్మహత్యలు తగ్గి కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. మీరు ఇప్పుడు టికెట్ సాధించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మీ పట్ల కొంత నమ్మకంగా ఖచ్చితంగా గెలుస్తారని ఒక నమ్మకం, వాళ్ళకు కూడా సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ ఉండే ఉంటాయి. కానీ ఇవాళ మీతో పాటు మొత్తం టీడీపీ క్యాడర్, మీ నియోజకవర్గం టీడీపీ క్యాడర్ అంతా కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే 2-3 అభ్యర్థులు కూడా టికెట్ రేస్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి దక్కలేదు. ఇప్పుడు ఆ గ్రూపులన్నీ కూడా మీతో కలిసి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? టీడీపీలో ఒకటే, టీడీపీలో ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఒక దాంట్లో చిన్న ఉంటాయి, చిన్న వ్యత్యాసాలు అన్నదమ్ముల మధ్య చిన్న ఉంటాయి. అవన్నీ ఒక 2-3 రోజులే ఆల్రెడీ సర్దుకున్నాయి. అందరూ సర్దుకున్నాము ఆల్రెడీ. నాకు ప్రకటించిన 2-3 రోజులకి అందరూ వచ్చి నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్గా నిలిచింది, నా టీడీపీ ఫ్యామిలీ అంతా సపోర్ట్గా ఉంది. ఆ చిన్నవన్నీ ఆల్రెడీ సర్దేసుకున్నాం. ఇంకా 1 or 2 డేస్లో ఉన్న ఇష్యూలు కూడా సర్దుకుంటాం. మాతో ఎవరు డివైడ్ చేయలేరు, మ్యాక్సిమం చిన్న సర్దేసుకున్నాం. మా మధ్యలో వేరే వాళ్ళు కూడా దూరి కొంత క్లాషెస్ క్రియేట్ చేయొచ్చు కదా, వేరే పక్క పార్టీ వాళ్ళు. ఛాన్స్ మా ఫ్యామిలీలో లేదు, వేరే వాళ్ళని రానేమో, ఏదున్నా మా మధ్యలోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా టార్గెట్ కూడా లాస్ట్ టైం 47,000 ఓట్లు మా వాపకం వెళ్ళిపోయినాయి, మావే అవి కూడా, ఎందుకంటే మాది కంచుకోట కాబట్టి. ఆ 47,000 ఏవైతే వెళ్ళిపోయినా అవి మళ్ళీ వెనక్కి తెచ్చుకునే క్రమంలో దాని మీద మేమంతా సమిష్టిగా పనిచేస్తాం. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈసారి ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో? మినిమం 50,000 అయితే మెజారిటీ వస్తుంది. అవును, ఎక్స్పెక్టేషన్. సో తంబాలపల్లిని అవినీతి రహితంగా చేసే ప్రణాళిక ఏమైనా ఉందా? అవినీతి రహిత కాన్స్టిట్యున్సీగా చేయాలనే ఉద్దేశంతోనే పెద్ద నా మీద నమ్మకంతో దీన్ని పంపించినాడు. దీనికోసమనే మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ప్రతి 6 మండలాల్లోనూ మా ఆఫీస్ ఉంటుంది. మా ఆఫీసులో ఒక రెవెన్యూకి సంబంధించిన ఒక ఎంప్లాయ్, ఒక పోలీస్ శాఖకు సంబంధించిన ఒక ఎంప్లాయ్, ఒక సోషల్ యాక్టివిటీస్ సంబంధించిన ఒక ఎంప్లాయ్, ఒక సంక్షేమ పథకాల గురించి చేరుతానే లేదా ఒక ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయీస్ మేము పెట్టుకుంటాం. 6 మండలాల్లో 6 ఆఫీసులు ఉంటాయి. హెడ్ ఆఫీసుగా మొలకల చెరువు ఉంటుంది. వీటిని అన్నింటినీ రోజు మేము మానిటరింగ్ చేసుకొని ఏ రైతు కూడా కంటి తడి పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర ఇంకోటి ఇబ్బంది పడకుండా వాళ్ళు మన ఆఫీసులో కూర్చుంటే అన్ని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ రాజకీయాల్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఈసారి ఎన్నికల బరిలో మీరు దిగిపోతా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది గ్రౌండ్? ఇది మన టీడీపీ ప్రభుత్వం అనేది ఇది ఎప్పటి నుంచో మనకున్న ఫ్యామిలీ కాబట్టి 40 సంవత్సరం నుంచి ఉన్న పార్టీ కాబట్టి అది గ్రౌండ్లో మనకు ఒక లభిస్తున్న ఆదరణ చాలా గొప్ప. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఎక్స్పెక్ట్ చేయనంతగా వాళ్ళు ఆదరిస్తున్నారు. సో వాళ్ళు ఆదరించే కొద్దీ మన బాధ్యత కూడా పెరుగుతుంది. మన బాధ్యత పెరిగారు. ఇంతమంది మనతో ఆదరించినప్పుడు వీళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, వీళ్ళని ఎట్లా తిరిగి మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలా, వీళ్ళ కోసం మనం ఎంతో కొంత మంచి చేయాలా అనే ఉద్దేశంతో ముందరకు పోతున్నాం. ఆదరణ మాకు. సో చివరిగా స్టేట్ వైడ్గా ప్రజలందరూ వద్దురా నాయన మాకు ఈ జగన్ అనే ఒక మాట, ఒక ఛాన్స్ ఇచ్చినాం,
మా చేతులు కాల్చుకున్నాం చాలా అనుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ అది మీ నియోజకవర్గానికి కూడా వర్తించుకోవచ్చా? మిగతా నియోజకవర్గాల కంటే మా నియోజకవర్గంలో ఎక్కువ ఉంటుంది ఇంకా. జగన్ వద్దురా జగన్ అనే కంటే కూడా ఈ జగన్ ఎందుకు పెట్టినారా అనేది కూడా మా దాంట్లో ఉంది. కాబట్టి జనాలు అది ఎందుకు అది పెట్టినారనేది చిన్న పిల్లోడి దగ్గర నుంచి తెలిసిన విషయమే. ఇంకా మళ్ళీ ప్రతిసారి నేను చెప్పనక్కర్లే. జగన్ వద్దనే దానికంటే వీళ్ళెందుకు మాకు అనే దాంట్లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి మా నియోజకవర్గం మీద ఏమాత్రం అవగాహన లేదు. మా నియోజకవర్గంలో వాళ్ళకు బంధువులు లేరు, ఆత్మీయులు లేరు, అంతకంటే ప్రేమ లేదు. దానివలన వాళ్ళు ఏ కార్యక్రమం ఏది కూడా నియోజకవర్గం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు. గెలుపు ఈజీగా ఉంటుందా? కేక్ వాక్ లాగా ఉంటుందా? లేకుంటే కష్టపడాల్సినటువంటి అవసరం ఉందా? చాలా కష్టపడాలని. ఎందుకంటే అవతల సైడ్ 47,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన నాయకుడు ఉన్నాడు. అది కారణాలు ఏవైనా కూడా ఒక అవకాశం జగన్ను చూసి వేసినారా, లేకపోతే ఇళ్ళను చూసి వేసినారా, పెద్దిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వస్తే డెవలప్ అవుతుందని వేసినారా అనేది పక్కన పెడితే 47,000 ఓట్ల నుంచి మేము ఒక 60,000 ఓట్లను లాక్కోగలిగితేనే, లాక్కోవాలంటే ఎంత శ్రమ ఉంటుందో చూడండి. ఇప్పుడుకున్న మాకున్న ఓట్ బ్యాంకుకు అన్ని ఓట్లను మేము మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. కాబట్టి మా వాళ్ళంతా కష్టపడి పనిచేస్తున్నారు. మేమంతా రాత్రి మొగుళ్ళు పనిచేసి ఖచ్చితంగా 50,000 పైన మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెట్టి మా పెద్ద ఆయనకు గిఫ్ట్గా ఇస్తాం. సో మీరు అనుకునే ఏదైతే మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి పోల్ మేనేజ్మెంట్ చాలా క్రూషియల్. సో దానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు కానీ లేకుంటే దానికి సిద్ధంగా ఉన్నారా? పోల్ మేనేజ్మెంట్ మేము చేసుకోగలిగినంతగా ఇంక మిగతా ఎవరు చేసుకోలేరు. ఎందుకంటే మా గ్రౌండ్ లెవెల్లో ఉన్న మా టీడీపీ కార్యకర్తలు అంత స్ట్రాంగ్ కార్యకర్తలు, చాలా గెట్టోళ్ళు, దేనికి భయపడరు. వాళ్ళు ఏ రూట్లో వచ్చినా దాన్ని అడ్డుకునేకి మా మా ప్లాన్లు మాకున్నాయి. మా కార్యకర్తలు మాకు అండగా ఉన్నారు. సో మీ మీద కొన్ని అసత్య ప్రచారాలు కూడా చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అసత్య ప్రచారాలు నన్ను సెలెక్ట్ చేసిన సెకండ్ డేకి స్టార్ట్ చేసినారు. అవి నేను కరోనా టైంలో ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు కొన్ని యువకులకు చేసిన క్రికెట్ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ కానీ, పంచాయతీ ఎంప్లాయీస్కి మనం డొనేషన్స్ కానీ, ఆ కరోనా టైంలో కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళకి చేసిన మాట వాస్తవమే. అవి దానిలను వీళ్ళు ఇంకొక రకంగా ప్రచారం చేసుకుంటున్నారంటే అప్పుడే వాళ్ళు ఓడిపోయినారని ఒప్పుకున్నారు. నన్ను డిక్లేర్ చేసిన సెకండ్ డేకే నా మీద అసత్య ప్రచారం స్టార్ట్ చేసినారంటే అప్పుడే వాళ్ళు ఓటమి భయం పట్టుకొని ఇవన్నీ చేసినారు. ఇవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అనేది పెద్దోళ్ళంతా ఆల్రెడీ దాన్ని చూసినారు. ఎక్స్ప్లెనేషన్ వాళ్ళే చేసి వాళ్ళే మీడియా ముఖంగా దానికి ఆన్సర్ కూడా చేసినారు. ఇవి అసత్య ప్రచారాలు, దీనిలో నమ్మొద్దండి. మీకు ఖచ్చితంగా మీ నాయకుడు ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా జయచంద్రారెడ్డి ఉంటాడని కూడా వాళ్ళు ఆల్రెడీ మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. సో క్యాడర్కి అందరికీ క్లారిటీ అయితే ఉంది. 100% మా వాళ్ళకి క్లారిటీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ జయచంద్ర రెడ్డి గారు. ఇది టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.